నితిన్ శ్రీలీలాల కొత్త తెలుగు సినిమా రాబిన్హుడ్ రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 5 రోజులు కంప్లీట్ అయింది. ఈ 5 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే అంటే కలెక్షన్స్ లేవు, సినిమాకు దారుణంగా పడిపోయింది. నిన్న కేవలం 50 లక్షలు వచ్చాయి. సో తెలంగాణలో 4 కోట్లు వచ్చింది 5 రోజుల్లో, రాయలసీమలో 1 కోటి చిల్లర వచ్చింది, ఇక మిగిలిన ఆంధ్రాలో మరో 4 కోట్లు, అంటే ఒక 9 కోట్లు, 9.5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు మనకు తెలుగు రాష్ట్రాల్లో వచ్చాయి. 9 కోట్లు అనుకుంటే కర్ణాటకలో అస్సలు కలెక్షన్స్ లేవు, 50 లక్షలు వచ్చింది గ్రాస్ అక్కడ. ఇక ఓవర్సీస్లో 1.5 కోటి దాకా వచ్చింది, చాలా అతి కష్టం మీద. అంటే టోటల్గా చూసుకుంటే 5 రోజుల్లో 12 కోట్లు గ్రాస్ అయితే వచ్చింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 6 కోట్లు మాత్రమే ఉంది. ఈ సినిమా బడ్జెట్ 75 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 27.5 కోట్లకు అమ్మారు. అందులో 6 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 5 రోజుల్లో. ఇక ఇంకా 21.5 కోట్లు వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వాలంటే. 43 కోట్లు గ్రాస్ రావాలి. ఇక సినిమా వాషౌట్ అయిపోయింది. ఈరోజు బుధు, రేపు గురు, ఈ 2 రోజులే థియేటర్స్లో ఉంటుంది. ఇక మొదటి వారం నుంచే థియేటర్లో వెళ్ళిపోతుంది. ఇక ఒకవేళ ఉన్నా టోటల్గా ఇంకో 1.5 కోటి షేర్ రావచ్చు, అంటే కష్టమే, అది కూడా కష్టమే, ఒక 50 లక్షల వరకు రావచ్చు. సో 21 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా డిజాస్టర్ అని చెప్పాలి. నేను కూడా సినిమా చూశాను, నాకు కూడా నచ్చలేదు అసలు. దానికి తోడు పోటీలో ఇన్ని సినిమాలు ఉన్నాయి, 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. సో అదొక దెబ్బ. అది మన నితిన్ రాబిన్హుడ్ రిలీజ్ అయిన మొదటి 5 రోజుల్లో 12 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 6 కోట్లు. సినిమా బడ్జెట్ 75 కోట్లు అయితే 27.5 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. ఇంకా 21 కోటి రావాలి సినిమా హిట్ అవ్వడానికి, అంటే 42 కోట్ల గ్రాస్ రావాలి, కష్టమే. 20 కోట్ల నష్టాలతో సినిమా డిజాస్టర్ కమర్షియల్గా. కంటెంట్ కూడా బాగాలేదు. ఓకే, బాయ్.